బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారీ వర్షాల నేపథ్యంలో కామారెడ్డి జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఈ నేపథ్యంలో భారీ నష్టం వాటిల్లింది. ఇల్లు పొలాలు సర్వం వర్షార్పణం కావడంతో లబోదిబోమంటున్నారు అక్కడి జనం. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముంపునకు గురైన ప్రాంతాలు పరిశీలించనున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ముంపునకు గురైన జిఆర్ కాలనీ, హౌసింగ్ బోర్డు కాలనీలు పరిశీలించనున్నారు. అలాగే ముంపు బాధితులతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడనున్నారు. ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా పోలీసులు భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు నిజామాబాద్ నుంచి మా ప్రతినిధి నవీన్ మనకి ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. నవీన్, చెప్పండి, పూర్తి అప్డేట్స్ ఏంటి? కామారెడ్డి మొన్న కురిసిన వర్షం, ఇప్పుడు పడుతున్నటువంటి వర్షాలతో తీవ్ర నష్టాన్ని చవిచూసింది ఆ ప్రాంతం. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి ఎప్పుడు రాబోతున్నారు? పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ రాజశేఖర్. ఇటు కామారెడ్డి జిల్లాలో గత కొన్ని రోజులుగా బీభత్సంగా వర్షం కురిచింది. ఈ వర్షం దాటికి కూడా కామారెడ్డి పట్టణం నియోజకవర్గంతో పాటు ఎల్లారెడ్డి నియోజకవర్గం కూడా పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. చాలా ఇళ్లలోకి నీళ్లు చేరడంతో కూడా ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. అనేక పంట పొలాలు వేసిన పంట కూడా పూర్తిగా నష్టపోవడం జరిగింది. అయితే వీరికి భరోసా కల్పించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు కామారెడ్డికి చేరుకున్నారు. హైదరాబాద్ నుండి ప్రత్యేక హెలికాప్టర్ లో కామారెడ్డికి చెందుకున్న సీఎం రేవంత్ రెడ్డి తడవై మండలం ఎర్రప్రహాడి వద్దకు ఏర్పడిన హెలికాప్టర్ లో అక్కడ దిగారు. అయితే అనంతరం రోడ్డు మార్గంలో లింగంపేట మండలం కొడుతు గ్రామానికి చేరుకున్నారు. అయితే అక్కడ భారీ వరదల వల్ల దెబ్బతిన్న రోడ్లు, పంట పొలాలను పరిశీలించారు. అయితే సీఎం రేవంత్ తో పాటు ఎర్రపారకు ఇటు మంత్రులు ఇన్ఛార్జి సీతక్క, అలాగే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అలాగే ఎమ్మెల్యే మదన్ మోహన్ కూడా పాల్గొన్నారు. అనంతరం లింగంపేట మండలం లింగంపల్లి కొడుతు బ్రిడ్జి, అలాగే బ్రిడ్జి వద్ద ఉన్న ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ కూడా సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. ఇటీవల కురిసిన భారీ వర్షానికి ఎల్లారెడ్డి నియోజకవర్గంలో దెబ్బతిన్న పంటలను, అలాగే రహదారులు, బ్రిడ్జిల ఫోటోలను కూడా పూర్తిగా ఆయన పరిశీలించారు. దాంతో పాటు లింగపేట మనం దెబ్బతిన్న లిఫ్టుకు ఆర్ఎన్బి బ్రిడ్జిని కూడా సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. వరదల్లో బ్రిడ్జి పరిస్థితిపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ తిరిగించిన అనంతరం మరమ్మతు చర్యలు చేపట్టాలని చెప్పి కూడా ఆదేశించారు. అనంతరం ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి పూర్తిగా ఇటు ఎక్కడికైతే దెబ్బలు తిండి ఆ ప్రాంతాన్ని పూర్తిగా చూసి పర్యవేక్షించి తర్వాత అక్కడ రైతులతో కూడా మాట్లాడిన తర్వాత ఇటు అధికారులతో ఒక రివ్యూ సమావేశాన్ని కూడా ఏర్పడుతుంది. ఇందులో రివ్యూలో కూడా ఇటు ఎలాంటి సహాయక చర్యలు చేపట్టాలి, ఎలాంటి అంశాలు కూడా తగు సూచనలు కూడా ఇవ్వనట్లు కూడా తెలిసింది. మొత్తం మీద సీఎం రేవంత్ రెడ్డి కామారెడ్డి జిల్లాలో కూడా ఈ రోజు పర్యటన మాత్రం కొనసాగుతుందని చెప్పవచ్చు రాజశేఖర్. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నవీన్.